హాయ్ నమస్తే, నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. ఇది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఈ స్వీట్ కారం కాఫీ ఒక మా అమ్మది చూస్తున్నా, అంటే పెద్ద ఆవిడ, ఆమె చాలా చూస్తున్నా. ఏంది అసలు ఒకసారన్నా తిందాము అంటే దాన్ని టెంప్ట్ చేసేస్తుంది. అసలు ఎట్లా అంటే మంచిగా చేస్తుంది, ప్లస్ హైజీన్ మెయింటైన్ చేస్తుంది, మెయిన్ గా ఆయిల్స్ అన్ని ప్రాపర్ గా వాడుతుంది. ఇంకా అన్ని ఆల్మోస్ట్ నేను చూసాను, మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అయితే ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఈ రోజు, అంటే చాలా రోజులు అయింది ఆర్డర్ పెట్టి, ఈ రోజు వచ్చేసింది. పెట్టాను ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ అన్నమాట నాది వీళ్ళ దగ్గర. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. అంటే మెయిన్ గా పిల్లలకి ఇంట్లో చేసిన పెట్టాలని నేను 100% చూస్తానండి. లేదంటే నాలాగా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కొంటా, అది జెన్యూన్ అనిపిస్తే. అందుకని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, చాలా రివ్యూస్ చూసాను, నాకు మంచిగా అనిపించింది. ఏమో చూద్దాం, మీతో కూడా షేర్ చేసుకుందామని ఒకసారి అయితే ఆర్డర్ పెట్టాను. చూస్తున్నారు కదా బాక్స్, ఒక 5-6 డేస్ అయింది పెట్టాను. ఇదిగోండి, తను ఇలానే ఉంటదండి, ఇందులో ఉంది కదా అలానే ఉంటది, అమ్మమ్మ లాగా ఉంటది, చాలా బాగుంటది. చెప్పడం కూడా భలే చెప్తుందండి, తన అందరినీ అట్రాక్ట్ చేసేస్తుంది. సరే ఓపెన్ చేద్దాం, చూద్దాం. ఇది వచ్చేసి 150 grams, 169 రూపీస్. ప్యాకింగ్ డేట్ వచ్చేసి 12/6th month 2025. మనం యూజ్డ్ అంటే ఎప్పటి వరకు యూజ్ చేయాలో ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 10th 9th month 2025. అంటే 6, 7, 8, 9 అంటే ఆల్మోస్ట్ 3 months అండి. 3 months లో ఇది ఫినిష్ చేసేయాలి, అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఆయిల్ స్మెల్ ఇంకా అవన్నీ వస్తాయి, మనకు కూడా తెలిసిందేగా. ఇంట్లో మనం చేసుకునేవి కూడా ఆయిల్ వాసన వస్తాయి. అరిసెలు, ఇవి అరిసెలు అనమాట. నాకు చాలా స్వీట్స్ అంటే ఇష్టం అండి. నాకు, మా బాబుకి, మా పాపకి, మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండవు. వాళ్ళు హాట్ ఇష్టం వాళ్ళకి, అందుకనే మేము ఖచ్చితంగా స్వీట్స్ పెట్టుకుంటామండి. కాకపోతే కొంచెం నేనేంటంటే ఈ మధ్య డైట్ కాన్షియస్ అయ్యా కాబట్టి షుగర్ తగ్గించేసాను. కొన్ని చోట్ల బెల్లం వాడుతున్నా, మాక్సిమం అయితే వాడట్లే. షుగర్ చాలా తగ్గించా. షుగర్తోనే లేనిపోనివన్నీ వస్తాయని తెలుసు, అందుకని తెలిసాక అసలే తినొద్దని. చూడండి నాతో పాటు ఎలా ఉందో. వావ్, ప్యాకింగ్ అయితే బాగుందండి. పైన ఒక బాక్స్ ఇచ్చి మళ్ళీ దాని లోపల ఇలా ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. కాకపోతే నాకెందుకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయండి. అవి కూడా బుడ్డిగా ఉన్నాయి చూడండి. ఇది 169 రూపీస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా. ఓ, 2 వచ్చాయండి. యాక్చువల్లీ నేను పెట్టింది ఒకటే, 2 వచ్చాయి. ఇదిగోండి, నేను పెట్టింది ఒకటే. అంటే 169లో 2 మరి ఏంటో తెలీదు, కాకపోతే 2 వచ్చాయి. నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇవి వచ్చేసి అసలు ఫస్ట్ నేను టెంప్ట్ అయింది దీనికోసం అండి. జాక్ ఫ్రూట్ తో చిప్స్. అసలు ఏంటా, అసలు ఎలా ఉంటుందా, టేస్ట్ చేయాలి అని ఫస్ట్ నాకు అనిపించింది అనమాట. జాక్ ఫ్రూట్, కేరళ జాక్ ఫ్రూట్ చిప్స్ తనే తయారు చేస్తారు. ఇది కూడా క్లాసిక్ సాల్టెడ్ అనమాట. నో మైదా, నో పామ్ ఆయిల్, నో ప్రిజర్వేటివ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇలా ఇచ్చారు. అండ్ వాళ్ళు ఎలా తయారు చేస్తారో కూడా వెనకాల అంతా ఉంది.
వాక్యూమ్ ఫ్రైడ్ కూడా 50% లెస్ ఆయిల్ అట. చూద్దాం ఇది కూడా. ఓకే ఇవి కూడా 2. ఓకే మనం ఒకటి పెడితే 2 వచ్చాయండి. అంటే ప్రైస్ అలానేనేమో. నాకు ఇవన్నిటికి 706 రూపీస్ అయింది. చూద్దాం లాస్ట్ లో క్యాల్కులేట్ చేసి చూద్దాం. 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఓకే బుడ్డి ప్యాకెట్స్ ఏమో ఐ డోంట్ నో. అంటే ఓవరాల్ గా నేను పెట్టాను అలా చూసి 3 ప్యాకెట్స్ అవి వచ్చాయి. అండ్ నాకు పాపడ్ ఇష్టం అండి. ఇంట్లో ఈ మధ్య చేయడానికి టైం దొరకలేదు. ఒకసారి చూద్దామని సాబుదానా పాపడ్ ప్యాకెట్ రెడీ టు ఫ్రై అనమాట. ఇది కూడా నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అనమాట. ఏమి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. ఇది 199 అండి. ఇది డిసెంబర్ వరకు ఎక్స్పైర్ అయిపోద్ది. ఇప్పుడు ఇది జూన్ లో చేశారు, మ్యానుఫ్యాక్చర్ జూన్ లో. ప్యాకింగ్ డేట్ కూడా ఇచ్చారు. పాపడాలు అనమాట, సాబుదానా పాపడాలు. ఒకసారి ఇది ఏంచాక చెప్తాను ఎలా ఉంటుందో ఫ్రై చేశాక. ఇంతేనండి, ఇంతే. ఇది వచ్చేసి వాళ్ళ బిల్. అరిసెలు 234 రూపీస్ అనమాట. అయితే 2 బాక్సెస్ ఏమో. ఓకే చిన్నవి 2 ఉంటాయేమో వీళ్ళవి. నేనేంటి ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రీ ఇచ్చారనుకున్నా. 2 కలిపి ప్రైస్ వేశారు వాళ్ళు. 2 కలిపి ప్రైస్ వేశారు. ఇంతే. అంటే వాళ్ళ క్వాంటిటీ బాక్స్ మనం కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు ఉండొచ్చు. నేను అనుకోకుండా ఇది అంటే నేను ఎలా పెట్టానంటే వాళ్ళు గ్రామ్స్ లాగా పెట్టారు. ఇన్ని గ్రామ్స్ అన్నప్పుడు అలా పెట్టాను, 250 గ్రామ్స్ అలా. అయితే 2 బాక్సెస్ వచ్చాయి నాకు. అండ్ సాబుదానా ప్యాకెట్ అయితే ఒకటే వచ్చింది, 170 రూపీస్. అండ్ క్లాసిక్ సాల్టెడ్ జాక్ ఫ్రూట్ చిప్స్ వచ్చేసి ఇది కూడా అంతే, 249 రూపీస్ అనమాట. 3 ప్యాకెట్స్ వచ్చాయి కదా. అంటే సింగిల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 199 రూపీస్ అనమాట. 99 రూపీస్. మనకి ఇంట్లో కూడా కొంచెం డిస్కౌంట్ వచ్చింది. 99 అంటే 300 అవ్వాలి కదా, 249 అయింది. 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఓవరాల్ గా 709 రూపీస్. నేను చెప్పాను కదండి 709 రూపీస్ అయింది. అంతే, కరెక్ట్ గానే ఇచ్చారు. నాకు ఫ్రీ వచ్చిందేమో ఒకటి దాని తర్వాత ఒకటి అని హ్యాపీగా ఫీల్ అయ్యా. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. స్మెల్ అయితే భలే వస్తుందండి. 5 పీసెస్ వచ్చాయి ఒక డబ్బాలో. వాసన అయితే భలే ఉంది. మా నానమ్మ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు ఇంట్లో చేసి ఇచ్చిందండి. రోల్ అంటారు తెలుసా, రోకలి రోలు. దాన్ని దంచుతారనమాట. దంచి మంచిగా దేశీ టైప్ అనమాట. మస్తుండే. తిన్నా అసలు. అప్పుడు తిన్న టేస్ట్ అసలు మళ్ళీ రాలేదు. అంటే మా తమ్ముడు అప్పుడప్పుడు తెస్తుంటాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ బాగుంది అక్క ఇక్కడ. అంటే నాకు స్వీట్స్ అంటే ఇష్టం, అందుకని తెస్తుంటారు అందరు నాకు. కానీ బాగాలేదండి ఎక్కడ. ఇది మాత్రం మా నాయనమ్మ గుర్తొచ్చింది. అంత మంచిగా ఉంది వాసన. టేస్ట్ చూద్దాం. బాగుందండి టేస్ట్ కూడా, పర్లేదు, పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ అంటే కొన్ని ఎంత ఫ్రెష్ అయినా ముక్క వాసన వస్తుంది, దీంట్లో మొత్తం ఫ్రెష్ వాసన వస్తుంది. ఇప్పుడే తయారు చేసినట్టు వస్తుంది. టేస్ట్ కూడా బాగుందండి. ఎక్కువ షుగర్ కూడా లేదు, అంటే తక్కువ షుగర్ లేదు, మీడియం ఉంది. అంటే నాకు ఇట్లానే ఇష్టం. మరీ స్వీట్ ఇష్టం ఉండదు, మరీ సప్పగా ఇష్టం ఉండదు, నార్మల్గా ఉండాలి. అట్లనే ఉంది, బాగుంది. ఇప్పుడు జాక్ ఫ్రూట్ ట్రై చేద్దాం. ఓకేనా? మా పిల్లలు వచ్చినాక నేనే తినేసిన అని ఫీల్ అవుతారు. మా పిల్లలు వచ్చినాక మా పిల్లలతో పాటు కూడా తిందాం. ఇది ట్రై చేద్దాం. ప్యాకింగ్ చాలా బాగుందండి. దీన్ని కూడా వావ్, బాగుంది.
ఇదైతే చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఆయిలే లేదండి దీనికి, ఆయిలే లేదు. ఇది డైరెక్ట్ ఇలా చేసినట్టున్నారు చూడండి. ఎలా చేశారో కానీ చాలా బాగుంది. మళ్ళీ దీన్ని లాక్ చేసేసుకోవచ్చు, ఆ సిస్టమ్ పెట్టారు. ఇదిగోండి, మనం ఓపెన్ చేసి ఎన్ని కావాలన్నీ తిని మళ్ళీ పెట్టేసేయచ్చు ఇట్లానే. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.